ప్రైజ్ లార్డ్. దేవదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. మీకందరికీ ప్రభువు నామములో శుభములు కలుగును గాక. దేవుడు ప్రత్యేకంగా ఈ దినమున తన యొక్క పరిశుద్ధ నామమును బట్టి మనకు వాగ్దానం ఇస్తున్నాడు. అట్టి వాగ్దానము మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ లేఖనమును మనం ఒక్కసారి పరిశీలిద్దాం. సైన్యములకు అధిపతియగు ప్రభువే పరిశుద్ధుడును కొనియాడుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు సైన్యములకు అధిపతియగు దేవుడై ఉన్నాడు. ఈయన నిజముగా దేవుడు. ఈయనే సర్వ ప్రపంచములను స్థాపించిన వాడు, భూమిని ఆకాశమును సృజింపజేసిన వాడు. ఈయనకు మనం అందరము కూడా భయపడవలసిన అవసరము ప్రతి విశ్వాసికి, సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరికీ కూడా అవసరమని వాక్యము సెలవిస్తున్నది. ఈ రీతిగా ఇట్టి దేవునికి మనం భయపడుతున్నామా లేదా ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఈనాటి నుండి అయినా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధుడు 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 అని కొనయాడగలిగిన నాడు మనమును మన కుటుంబములను దేవుడు దీవించి ఆశీర్వదించి రక్షించునుగాక. ఇట్టి కృప మనమందరము కలిగి ఉండాలి అనుకుంటే అందరము కూడా తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీవు సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా దేవుడు అయి ఉన్నావు. అట్టి ప్రభు అయిన క్రీస్తు అయినవని మేము నమ్ముచున్నాం. మీ ఎంతైనను మీరు నమ్మదగిన దేవుడు కనుక మీ యందు మేమందరము కూడా భయభక్తులు కలిగి జీవించడానికి మీ కృపను సహాయమును భూమి మీద ఉన్నటువంటి నిన్ను విశ్వసించుతున్నటువంటి నీ జనులకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములు మమ్మల్ని అందరినీ మిక్కిలిగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.